డబ్బు చుట్టూ ప్రపంచం నడుస్తుంది. ఒక్కో దేశంలో ఒక్కో పేరు ఉన్నా, విలువల్లో తేడా ఉన్నా, ఏ మాత్రం తేడా లేకుండా ఆ ధనమే అందరికీ మూలం. మరి అనేక దేశాల్లో చలామణి అయ్యే అటువంటి కరెన్సీ నోట్లు మొత్తం ఒక్కచోట చూస్తే ఆ ఆనందమే వేరప్ప. నాటి ఆదికాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు చలామణి అయిన కరెన్సీ నోట్లు, నాణాలతో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి కరెన్సీ వెనుక అనేక కోణాలు, తరగని చరిత్ర అక్కడ కనిపిస్తోంది. శ్రీధర్ సిసిఈ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పో 2024ను విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో పురాతన కరెన్సీ, పురాతన నాణాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ప్రపంచ దేశాలు కొత్త నాణాలు, కరెన్సీని ముద్రించి విడుదల చేస్తుంటాయి. ఆయా దేశాల్లోని ప్రముఖులు, చరిత్రకారుల పేరు, చిత్రాలతో నాణాలు, కరెన్సీలను ముద్రిస్తాయి. మాల్టా దేశం కొన్నేళ్ల క్రితం 5,000 లిరాస్ నాణాన్ని విడుదల చేసింది. దీనిపై మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించింది. ఈ నాణెం ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో పాటు ఆస్ట్రేలియా ది ఇయర్ ఆఫ్ ది హార్స్ పేరుతో విడుదల చేసిన నాణెం, కాంగో దేశం విడుదల చేసిన 25 ఫ్రాన్సిస్, 10 ఫ్రాన్సిస్ నాణాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. 3 రోజుల పాటు ఈ కాయిన్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు కాయిన్ ప్రదర్శన జరుగుతుందన్నారు. 2000 ఏళ్ల క్రితం నుంచి ఉన్న నాణాలను ఇక్కడ సందర్శకులు చూసే విధంగా ప్రదర్శనలో పెట్టినట్టు తెలిపారు. ఇలా ఇక్కడ అన్ని రకాల కరెన్సీ, నాణాలను ఉంచామని, వాటి చరిత్ర, పూర్వ వైభవం గురించి నేటి తరానికి వివరిస్తున్నట్లు చెప్పారు. గత 6 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నట్టు ఈ సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది నవంబర్ 29, 30, డిసెంబర్ 1వ తారీఖు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుందండి. దీంట్లో 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి కాయిన్స్ అన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే రాజులు పరిపాలించినప్పుడు ఉన్నటువంటి బంగారపు నాణ్యాలు, వెండి నాణ్యాలు, అదేవిధంగా కరెన్సీ నోట్లు, నెక్స్ట్ వివిధ దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ నోట్లు, కాయిన్స్, అదేవిధంగా పాలిమర్ నోట్లు, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ డిస్ప్లేలో పెట్టడం జరిగిందండి. ప్రపంచంలోనే అతిపెద్ద నోటు, మలేషియాకి సంబంధించినటువంటి పెద్ద నోటు, గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఉన్నటువంటి నోటు కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్యోద్దేశం సేవ్ హెరిటేజ్. అంటే ప్రతి కాయిన్ మీద మనకు సంబంధించినటువంటి చరిత్ర ఉందండి. ఆ చరిత్రని భావితరాల పిల్లలు తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విజయవాడలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ పిల్లల్ని ఆహ్వానించడం జరిగింది. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ కాయిన్ ఎక్స్పోను చూసేందుకు నగరంలోని వివిధ స్కూళ్ల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వస్తున్నారు. పాతకాలం కరెన్సీ నోట్లు, పురాతన నాణాలను చూడడం కొత్తగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. ఇక్కడ చాలా నోట్స్ ఉన్నాయి, బ్రిటిష్ కరెన్సీ ఉన్నాయి, ఇండిపెండెన్స్ కన్నా ముందు నుంచి ఉన్నాయి కూడా ఉన్నాయి, చాలా కాయిన్స్ ఉన్నాయి, డాలర్స్ ఉన్నాయి, ఇంకా చాలా చూసాము. ఓల్డ్ బిగ్గెస్ట్ నోట్స్ కూడా ఉన్నాయి. మేము చూడని నోట్స్ చాలా కూడా చూసాము. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడికి వచ్చాను ఫస్ట్ మా క్లాస్ టీచర్స్తో పాటు. ఇక్కడ మనీ అంతా నాకు బాగా నచ్చింది. అరేబియన్ కాయిన్స్, అరేబియన్ నోట్స్, బ్రిటిష్ అండ్ ఇండియన్ కరెన్సీ నాకు చాలా నచ్చింది. ఇంకా చాలా చూశాను. నాకు ఇంకా ముందు ఇవన్నీ తెలీదు. సో ఇవన్నీ ఫస్ట్ టైం నేను చూడడం. ప్రపంచంలోని అతిపెద్ద కరెన్సీ నోట్ను మలేషియా ముద్రించింది. అక్కడ కరెన్సీని రింగేట్స్ లో వ్యవహరిస్తారు. 600 రింగేట్స్ కరెన్సీ నోట్ను మలేషియా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నోటు పొడవు 22.86, వెడల్పు 40.64 సెంటీమీటర్లు. అన్ని దేశాల కరెన్సీల్లో మలేషియా ముద్రించిన 600 రింగేట్స్ నోట్ అతిపెద్దదిగా స్థానం దక్కించుకుంది. ఈ ప్రదర్శనలో ఇన్ని రకాల కరెన్సీ చూడటం ఆనందంగా ఉందని సందర్శకులు చెబుతున్నారు. కరోనా తర్వాత ప్రపంచం మొత్తం డిజిటల్ కరెన్సీ వైపు పరుగులు పెడుతోంది. దీంతో ప్రస్తుత తరానికి కరెన్సీ గురించి తెలిసే అవకాశం కూడా లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి కాయిన్ ఎక్స్పోలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు చెబుతున్నారు.